చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్నపాటును తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు కీర్తన భాగంలోండి మాతో మీరు మాట్లాడారు. భక్తుడు ఎలాగో మీ సందులో ప్రార్థన చేశాడో, మీకు మొరపెట్టాడో, ఉపవాసము చేత తను ఎలాగో మీ సందులో విజ్ఞాపన చేశాడో అలాంటి అనుభవాన్ని మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడావు. కీర్తన భాగాన్ని వివరించిన పెద్దలను ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దీవించండి. వాక్యానుసారముగా ఉపవాసముల చేత తండ్రి ఎంతైనా మమ్మల్ని నలగొట్టుకోవడానికి మీరు కృప చూపి సహాయం చేయండి. సాక్షి భాగంలో మీ బిడ్డలను నిలబెట్టుకున్నారు. వారి పట్ల మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి స్తోత్రాలు. మీరే ఇంకా కృప చూపి, కృప వెంబడి కృప అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ యొక్క మనవలు మీ సందులో మేము చెప్పుకుంటున్నాం. మనవలు ఆలకించి జవాబు దయచేయండి, కృప చూపండి. మీ సందు మాకు తోడుగా ఉంచండి. లేఖన భాగులను మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. రెండు హస్తాలు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన కానుకలు దీవించండి. గుప్పిలిప్పిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి సమృద్ధి దాయిచే, వారి నిధులు నింపి, వారి ఆస్తి విస్తరింపచేసి పట్టజాలంత దీవెన దాయిచేయండి. మీరే కృప చూపి మహిమ తెచ్చుకొనమని, ఈ కానుక మీ సేవార్థం వాడుకొని మీరు సహాయం చేయమని, మీ పరిచర్య కావలసిన ధనాన్ని, నిధులను మీరు సమకూర్చి ఆశీర్వాదకరముగా దీవెనకరంగా పరిచర్య జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం.
యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. చాలు. ప్రభునందు ప్రేర మనం చదువుకునే వాక్య భాగంలో ఇశ్రాయేలు యూదా జనాంగం యాకోబును గురించి లేక ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప వాగ్దానం. ఇది ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమలో, బాధలో, కష్టాల్లో ఉన్నారు. వారికి భయంకరమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమల మధ్యలో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని విడిపిస్తాడు. ఇశ్రాయేలీలు లేక యూదా జనాంగం శ్రమల్లోకి వెళతారని, బబులోను చెరలు, అశ్షూరీల వలన కలిగేటువంటి శ్రమలు వారికి ఎదురవుతాయని, ఆ భయంకరమైనటువంటి శ్రమల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాడు అని, వారికి దేవుడు ఎలాగూ సహాయం చేస్తాడో ఈ లేఖనాలతో ఈ 41వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యాకోబును పిలుస్తూ లేక ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నేను నీకు సహాయము చేయుచున్నాను అని అంటాడు. ఆయన సహాయము చేస్తున్నాడు ఇశ్రాయేలుకి, యాకోబుకి. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు సహాయము చేయుచున్నాను, భయపడకు అని చెప్పాడు. నేను నిన్ను నురిపిడి మ్రానుగా నియమించి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యాకోబుకి సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయము చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచబోతున్నాడు. గొప్ప పర్వతాలని చదునుగా చేయబోతున్నాడు. బబులోను పట్టణాన్ని, బబులోను రాజ్యాన్ని నాశనం చేయబోతున్నాడు. అశ్షూరీలను నాశనం చేయబోతున్నాడు. వారిని దేవుడు నాశనము చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వారికి సహాయకుడిగా దేవుడు ఉండబోతున్నాడు. భయపడవద్దు అని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలు పట్ల చేయబోతున్నాడు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుడు వారికి మేలు చేయబోతున్నాడు. దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలో
25వ వచనాన్ని చదవండి ఒకసారి. 24వ వచనంలోనే చదవండి. 20 యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడను ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుకి సహాయము చేస్తున్నాడు తన తండ్రి దేవుడు. యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబు యొక్క దేవుడు యోసేపునకు సహాయం చేస్తున్నాడు. నీ తండ్రి అయిన దేవుని సహాయము వలన నీకు దీవెనలు కలగబోతున్నాయి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చదివితే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు సహాయకరమైన కేడెముగా ఆయన ఉంటాడు, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించువాడుగా ఆయన ఉన్నాడు గనుక, ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు గనుక, అందుకే ఇశ్రాయేలును ధైర్యపరుస్తున్నాడు, ఇశ్రాయేలును ఆదరిస్తున్నాడు. నేను నీకు సహాయము చేసేవాడను కనుక నీవు భయపడవద్దు అని ఎంతగానో యాకోబుని ధైర్యపరుస్తున్నట్లుగా మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. 78వ కీర్తన 35వ వచనం చదవండి ఒకసారి. 78వ కీర్తన 35వ వచనం, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకము చేసుకున్నారు, దేవుడు తమకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడుగా ఉన్నాడని వారు జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకు సహాయకుడు దేవుడే, మనకు కేడెము మనం ఆరాధిస్తున్న దేవుడే, మనకు ఆశ్రయ దుర్గము మనం నమ్ముకున్న దేవుడే, మనకు విమోచకుడైన వాడు, మన కొరకు ప్రాణత్యాగము చేసిన వాడే. కనుక మన విమోచకుడు సజీవుడు గనుక, మన విమోచకుడు పరిశుద్ధుడు గనుక, విమోచకుడైన దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విమోచకుడు ఎవరో కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు. నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీ శత్రువుని బట్టి, నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ బలహీనతలను బట్టి, నీ నిందలు అవమానాలను బట్టి కృంగిపోవద్దు. నీకు సహాయము చేసేవాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆయన విమోచకుడైన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, నీకెంతగానో కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. కనుక నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను దేవుడు కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నియమించబడిన వానిగా దేవుడు చేశాడు.
దేవుడు యాకోబుని నియమించుకున్నాడు, దేవుడు ఇశ్రాయేలు నియమించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగాన్ని ఆయన నియమించాడు. ఆయన నియమించాడు గనుక వారికి సహాయకరమైన కేడెముగా ఉన్నాడు గనుక వారిని దేవుడు బలపరిచి వాడుకోబోతున్నాడు గనుక ఏ మాత్రము కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరము లేదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే వారికి విమోచకుడుగా ఉన్నాడు, వారికి సహాయకుడుగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి, 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లించిన. హల్లెలూయా. కనుక నీ విమోచకుడు సజీవుడు, ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సహాయము చేయు దేవుడు నీ తండ్రి దేవుడే అని చెప్తున్నాడు. నీ తండ్రి అయిన యాకోబు దేవుడే నీకు సహాయకుడుగా ఉన్నాడు. కనుక మన పితరుల దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడుగా ఉంటే మనము దేని గురించి కూడా భయపడవలసిన అవసరము లేదు. ఆయన మనకు తోడున్నాడని నమ్మాలి, ఆయన మనకు సహాయకుడని నమ్మాలి, ఆయనే మన విమోచకుడని నమ్మాలి, ఆయనే మనను స్వస్థపరచు పరమ వైద్యుడని నమ్మాలి, ఆయనే మన బంధకాలు తెంచివేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మనం నమ్మాలి. మనం నమ్మి ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి శిలువలో గొప్ప త్యాగాన్ని చేశాడు. ఎవరు చేయలేని త్యాగం, ఎవరు చూపలేని ప్రేమ ఆయన మన ఎడల చూపించి మన కొరకు ఆయన ఎంతగానో విజయశీలుడుగా, జయశీలుడుగా ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా,
చేసి శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసిన మాటల
నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. హల్లెలూయా.